సోషల్ మీడియాలో ఇప్పుడు బాయ్కాట్ వారణాసి అని చెప్పేసి రాజమౌళి గారు దేవుళ్ళని ఉద్దేశించి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని అందరూ కూడా ముందుగా చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలకు ధీటుగా హైపర్ ఆది గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో మరి ఆయన ఏం చెప్పాడు, ఎందుకోసం ఇదంతా కూడా జరుగుతుంది అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఆది గారు ఎందుకు రాజమౌళి గారి గురించి మాట్లాడడం జరిగింది, అసలు ఏం మాట్లాడారు? సో హైపర్ ఆది గారు ప్రేమంటే అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనమాట. ఆ సినిమా ప్రమోషన్స్లో తాలూకుగా ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. సో అక్కడ ఆ స్పీచ్ చాలా వైరల్గా మారిందని చెప్పొచ్చు. రాజమౌళి గారు రీసెంట్గా వారణాసి సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, మా నాన్నగారు అనేవారు హనుమంతుడు నా పక్కన నడిపిస్తారని, నాకు ఎక్కడ ఆయన నడిపించినట్టు అనిపించలేదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అవి కొంచెం సోషల్ మీడియాలో నెగిటివ్గా దుమారం లేపాయన్నమాట. సో దానికి హైపర్ ఆది గారు మాట్లాడుతూ, సో రాజమౌళి గారు ఆయన అలిగాడే తప్ప అక్కడ దేవుడిని ఏమీ తిట్టలేదు, జస్ట్ కోప్పడలేదు, ఆయన జరగలేదనే బాధతో ఆయన ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన అలక మాటలు అయ్యి అందులో ఏది ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు బాహుబలి కావచ్చు, మగధీర కావచ్చు, త్రిబుల్ కావచ్చు, అన్నిట్లలో దేవుడి గురించి గొప్పగా చూపించడం కానీ, సో అసలు మెయిన్ పాయింట్ కూడా దేవుని గురించి తీసుకోవడం జరిగింది. సో అట్లాంటిది కూడా దేవుని మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఎట్లా చెప్తారు అని చెప్పేసి అందరూ ఫీల్ అవుతున్నారు. అయితే చెప్తుంది ఆయన ఆ రోజు ఈవెంట్లో కాస్త ఒక గంట డిలే అయ్యేసరికి ఆ మనోవేదన నుంచి వచ్చిన మాటలయ్యి, సో మరి మనం కూడా కొన్నిసార్లు దేవుడిని ఏవైనా మనకి ఏమైనా పని జరగకపోతే నువ్వు లేవా అనుకుని మనం మాట్లాడుకుంటాం. సో ఆ విధంగా ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాటలు అయ్యి, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అనాలని అన్న మాటలు కాదవి, ఎవరినో కించపరిచే మాటలు అసలే కాదవి. సో దాని గురించే ఈ ట్రాలర్స్కి పని పాట లేదా, సరే ఆయన అన్నాడు, ఆయన అన్నదానికి ఎవరెలా రియాక్ట్ అవ్వాలో అవుతున్నారు. సో ట్రాలర్స్ అదే పనిగా వచ్చి ఆయన ట్రాల్ చేయడం, ఆయన ఈ విధంగా ఇట్లా చేశాడు అట్లా చేశాడని. సో బాలకృష్ణ గారు ఏదన్నా మాట్లాడితే ట్రాల్ చేయడం, అట్లా ప్రభాస్ గారు ఆయన మనం బాహుబలి పేరు చెప్పకపోతే ప్రభాస్ గారు ఎవరో కూడా ఆయనేమో ట్రాల్ చేయడం. మరి అట్లా దేశవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది మనకి. సో సాయిధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి మాట్లాడలేకపోతే ట్రాల్ చేయడం, సో చికిరి పాటను ట్రాల్ చేయడం, అక్కడ వేరే దేశంలో కూడా స్టెప్స్ చేస్తున్నారు, మరి దాన్ని ఇక్కడ మనం ట్రాల్ చేసుకుంటాం. చిరంజీవి గారిని అయితే డీప్ ఫేక్ వీడియోలు చేసి అట్లా చేశారు. ఆయన దేశం గర్వించదగ్గ నటుడు, ఆయన దేశంలో చాలా పేరున్న వ్యక్తి ఆయన. సో ఆయన కూడా ట్రాల్ చేస్తున్నారంటే ఇంక మీరు ఏం చేయాలి, సో ఎక్కడ ఆపాలి అని చెప్పి కొంచెమైనా అది ఇది ఉందా అని చెప్పి ఆయన అయితే క్లాస్ స్పీకర్ అనమాట. సో ఇప్పుడు అలా అందరు హీరోల నుంచి హైపర్ ఆది గారికి అయితే ఫుల్ సపోర్ట్ వస్తుంది. థ్యాంక్స్ అన్న మా హీరో గారి గురించి మాట్లాడినందుకు అది ఇది అని చెప్పి. సో అయినా ఇప్పుడు హైపర్ ఆది మాట్లాడిన దాన్ని కూడా ఈ ట్రాలర్స్ అందరూ మళ్ళీ దాన్ని ట్రాల్గా చేస్తున్నారు. ఈడు పెద్ద ఇండస్ట్రీ పెద్దలా మాట్లాడుతున్నారు, వీడికి ఎందుకు ఇదంతా అది ఇది అని చెప్పి. సో ఏంటంటే ఇంకా ట్రాలర్స్కి పని పాట ఏమి ఉండదన్నమాట. సో ఒక వ్యక్తి అంటే ఇష్టం లేనప్పుడు దాని గురించి చాలామంది చెప్పే స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రాన్ని వాళ్ళు ట్రాల్స్కి వాడుకుంటూ ఉన్నారనమాట. సో అది వాళ్ళని ఆపడానికి మరి ఎవరన్నా లీడ్ తీసుకుని అట్లా కంట్రోలబుల్ చేయగలిగితే హ్యాపీ అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో మరి ఆ ట్రాలర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఆగుతారు, వాళ్ళంతటా వాళ్ళు ఆగుతారా, అది ఇంకా పెరుగుతూ పోతుందా, ఏ లీడ్కి వెళ్తుందనేది చూడాలి.